ఇక వివరాలకు వెళ్తే విభజన అంశాలపై చర్చల కోసం ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్కు విచ్చేశారు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట తెలంగాణ మంత్రులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించిన చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబును తోడ్కొని రేవంత్ రెడ్డి సమావేశం జరిగే హాల్లోకి వెళ్లారు. వారి వెంట ఇరు రాష్ట్రాల మంత్రులు, వివిధ శాఖల అధికారులు కూడా వెళ్లారు. ఇక పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై సమావేశం కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను కోరారు. ఆయన మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో బడ్జెట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లను అలా వదిలేస్తే సమాజం ఇబ్బంది పడుతుందని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాది మంది బీటెక్ పూర్తి చేసి స్కిల్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని, ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందిన వారు మాత్రం విదేశాల్లో స్థిరపడిపోతున్నారని వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్కి పరిమితం చేయకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కె కేశవరావును నియమితులయ్యారు. ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పించారు. క్యాబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా ఆయన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. అస్వస్థతకు గురై వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని స్పీకర్ అన్నారు. గడిచిన ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. 18 పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన మ్యాక్సిమం పిల్లలు అయితే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లల్ని. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే. వాళ్ళు లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి 5 సార్లు 6 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ స్కూల్లో చదివేది 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు, ఇంచుమించు 30 వరకు టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వరకు. వారికి కూడా అందరి పిల్లలు ఎక్కడైనా 18 పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లా అయింది. కానీ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి, అది ఉంటే చాలామందికి రావాలి అని నాకు ఒక చిన్న డౌట్. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా, ఎట్లా అయింది, వైరల్ బికాస్ రెయినీ సీజన్స్ అవుతున్నాయి, వైరల్ బట్టి అయింది. ఆ రిపోర్ట్ బట్టి మనము చెప్పగలుగుతాము, డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ క్లారిటీ తోటి చెప్పగలుగుతాము. ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనము ఏం అనుకోవట్లేదు, బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే అప్పుడు స్కూల్లో పూట కొన్ని జీ కేసులు అయినాయి, మోషన్స్ పెట్టినాయి, వామిటింగ్స్ అవుతాయని పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. ఇమీడియట్గా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ మన ఆర్ఓబికి సంబంధం కానీ లేకుంటే మెడికల్ కాలేజు అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకున్నాము. దాని తర్వాత హాస్పిటల్ను విజిట్ చేసినాము, అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు, రోజు రోజు మంచిగా అయిపోతుంది.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ నెల 9న అమ్మవారి కళ్యాణం జరగనుంది. దీంతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా ఎండోన్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సింగిల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్గా అశోక్ కానీ, హనుమంత్ కానీ, గతంలో చాలామంది కూడా ఉన్నారు. సరే, నూతనంగా ఎవరు వచ్చినా కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు దండోపదండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. అన్నదానం చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మందికి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు భోజనం పెట్టే కార్యక్రమం, ఇక్కడ చాలా మంది వాళ్ళు సొంతంగా వాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పాసుల విషయంలో కానీ, మిగిలిన అంశాల్లో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ మీడియా సహకారం కూడా సంపూర్ణంగా కావాలి. ఎందుకంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నత ఆశయాలు మన దేశం అంతటా లక్షల కొద్ది మందికి ప్రేరణను అందిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశం ఐక్యత కోసం, భారతదేశం ప్రగతి కోసం అంకితం చేశారని తెలిపారు. ఆయన తనను తాను ఒక అసాధారణమైనటువంటి విద్వాన్గా, మేధావిగా మలుచుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో పిటిషన్ తీసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా కనిపించడం లేదన్నారు. స్పీకర్కి రిజిస్టర్ పోస్టులు పంపిస్తే లెటర్స్ను మళ్ళీ తిరిగి పంపిస్తున్నారని చెప్పారు. చూడండి, ఈ రోజు చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశంలో కాంప్రమైజ్ అయినా, తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. వారిద్దరు మిత్రులా, గురుశిష్యులా నాకు తెలియదు, వారి సత్సంబంధం నాకు తెలియదు. ఏ సత్సంగం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ రోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఆధారాలతోటి మేము సేకరించాం, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఖచ్చితంగా మరి సివిల్ సప్లైస్ అంశంలో ఖచ్చితంగా దాని మీద దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అంతేకాకుండా గతంలో నేను చెప్పినట్టుగా అతి త్వరలో కాళేశ్వరం మీద కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు దాంట్లో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి కూడా ఖచ్చితంగా మీరందరి దృష్టికి, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తాం. దానం నాగేందర్ గారి మీద ఆల్రెడీ హైకోర్టు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలపై మొగల్పురా పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షా, కిషన్ రెడ్డి పాత బస్తీలో ప్రచారం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మే 1వ తేదీన పాత బస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా
అమిత్ షా ప్రచారం నిర్వహించారు. సభలో మాధవిలత మాట్లాడుతుండగా వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో ఆ చిన్నారులు ఆయన వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు, మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్కి బార్ 400 సీట్లు అనే ప్లాకార్డున్నాయి. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమానికి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి హాజరయ్యారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి మేకల సారంగపాణి నేతలు నివాళులర్పించారు. దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు అని కొనియాడారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Hyryder, the self-charging hybrid electric SUV. బులెటిన్కు తిరిగి స్వాగతం. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే దీనిని రాజకీయంగా ఉపయోగించుకుని బురద జల్లాలని బీఆర్ఎస్ చూస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ పరివారానికి మనసు పట్టడం లేదన్నారు. తమలాగా ప్రజలను మభ్యపెట్టాలి అన్నట్లుగా చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ జగన్లు 10 ఏళ్లు స్వార్థ రాజకీయాలు తప్ప సమస్యల పరిష్కారం కోసం చర్చ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుందన్నారు. చూపించబోతా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంత చక్కటి వాతావరణంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మరి కేసీఆర్ గారికి ఆయన పరివారానికి మనసున పడతలేదు. అయ్యో ఉంటే మా లెక్క ఉండాలి కదా, మా లెక్కనే ప్రజల్ని మభ్య పెట్టాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప దేనికోసమన్నా ప్రగతి భవన్లో మీరు వాడుకున్నారా? ఓ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి ఉన్న సమస్యలేంటి అనేటువంటి చర్చ ఎప్పుడైనా జరిగిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఈ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పార్టీ ఇవాళ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఇలా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నేను ఒక్కటే అలగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. కౌన్సిల్ సమావేశానికి ముందే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మేయర్ పోడియం ముట్టడించి మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాసా నందిత మృతికి కార్పొరేటర్లు సంతాపం తెలిపారు. చాలా కీలకమైన బల్దియా సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు కావాలని గొడవ చేస్తున్నారని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు మేము అంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో వచ్చినాక కోడ్ వలన మనము ఇన్ని రోజులు కౌన్సిల్ జరుపుకోలేకపోయాం. అయితే కౌన్సిల్ ఒక ఎజెండాతో మేము ఈరోజు వచ్చినాం.
అంటే అన్నీ కూడా మీకు తెలుసు మాన్సూన్స్ వస్తుంది, వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఎన్నో సమస్యలకు ఒక కార్పొరేటర్కి ఉంటుంది. ఒక కార్పొరేటర్ లాగా నేను పనిచేసినాను 5 సంవత్సరాలు, నాకు తెలుసు ఎంత అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఒక వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే. సో మేము ఒక ఎజెండా ప్రకారం వస్తే ఈరోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఇది ఒక సిగ్గుచేటు. మాకు జరిగేదే 3 నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది 3 నెలలకి ఒకటేసారి. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవ్రీ కార్పొరేటర్కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడినట్టు కాదు. ఇది డే టు డే ప్రాబ్లం. అంటే సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం, ఒక కార్పొరేటర్ పోయే ఒక ఆ ప్రాబ్లం ఈరోజు మేము చెప్పుకోవడానికి వస్తే ఈరోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా అంటే రావడంతోనే ప్లాకార్డ్స్ పట్టుకోవడము, మేయర్ రెసిగ్నేషన్ అని, డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని వాళ్ళు అదా అండి ఎజెండా, ఇది అదా పొలిటికల్గా ఆడేటంటే తప్పకుండా ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు స్పీక్. కానీ ఇది ఈ టైం కాదు. ఇప్పుడు ఒకవేళ అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా ఆర్ చదవకుండా వస్తున్నారా? ఆర్ ఇవాళ 14 మంది ఇవాళ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి వేరే పార్టీ నుంచి ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు. సిపిఎం పార్టీ చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లో సిపిఎం నాయకులు ఇంటింటికి తిరుగుతూ పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలను సిపిఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. నగర్ శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇలా కాంప్లెక్స్లలో కరెంటు, మంచినీరు, లిఫ్ట్, రోడ్డు సదుపాయం తక్షణమే కల్పించాలన్నారు. నగరంలో ఆర్టీసీ బస్సులను రెట్టింపు చేయాలని, ఎంఎంటీఎస్ రైళ్లపై నిర్లక్ష్యం వీడాలని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 24% పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబో మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. మున్నూరు కాపు కార్పొరేషన్కు 2000 కోట్లు కేటాయించాలని, కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 20 కోట్లు కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమము అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొందనే ఉన్నాము. మరి ఈరోజు పోయిన గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కానీ ఒకరు లేక 2 మంత్రి పదవులలో ఉండేవారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరికీ మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్లో సపోర్ట్ చేశాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది. మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో 2 మంత్రి పదవులు ఇవ్వాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే. మీరు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. శేర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు. మరి బీశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, సీతక్క గారు మరి మీరందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి దానిలో మేము ఈరోజు తప్పకుండా మాకు ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కొరకు ఇవ్వాలని, కోకపేటల ఆత్మగౌరవ భవన నిర్మాణము అదొక పెద్ద లోయ గుట్ట ఇచ్చినారు. మరి దాన్ని కట్టుకోలేకపోయినాము. దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఈరోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఇంకా వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి బీసీలకు 50% రిజర్వేషన్ మనకు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వంకు ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమలాపురం చౌరస్తాలో గల జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నాక్ అభినందన సభను నిర్వహించారు. నాక్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని
జేబీఆర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ గాయత్రి జోగినిపల్లి అన్నారు. ఉన్నత విద్యలో విద్యార్థులకు న్యాక్ ఎంతో అవసరం ఉంటుందని జేబీఆర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ జోగినిపల్లి గాయత్రి అన్నారు. మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలోని జేబీఐటీ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకు ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 471 ఆర్కిటెక్చర్ కళాశాలలో ఉన్నప్పటికీ 33 కళాశాలలకే న్యాక్ లభించిందని సూచించారు. ఇందులో ఏ గ్రేడ్ జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకే రావడం ఎంతో సంతోషంగా ఉందని, గర్వకారణంగా ఉందని అన్నారు. I'm Principal Architect Gayatri Joginpalli of JBR Architecture College. సో నాకు చాలా హ్యాపీ ఉంది కి మా ఆర్కిటెక్చర్ కాలేజ్కి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నిన్ననే మాకు రిజల్ట్ వచ్చింది. సో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలల్లో మా కాలేజ్కి ఏ గ్రేడ్ రావడం, ఫస్ట్ కాలేజ్ ఏ గ్రేడ్ రావడం, సో మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇండియాలో మొత్తం మనకు 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్లలో 33 కాలేజెస్ న్యాక్ అక్రెడిటెడ్. అందులో 6 కాలేజెస్కే న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. మాది 7th కాలేజ్ న్యాక్ ఏ గ్రేడ్ రావడము. అండ్ మా కాలేజ్కి హైయెస్ట్ CGPA వచ్చింది విచ్ ఇస్ 3.15. సో అది నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇది మాకు స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి ఓవరాల్ డెవలప్మెంట్కి న్యాక్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకు న్యాక్లో 7 క్రైటీరియాస్ ఉంటాయి. సో ఈచ్ క్రైటీరియా డిఫరెంట్ వాటికి ఏం చేస్తుంది. సో మనకు టీచింగ్ లెర్నింగ్కి క్రైటీరియా 2 అండ్ మన ఓవరాల్ కరిక్యులం, పిల్లలది ఓవరాల్ డెవలప్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సో ఇవన్నీ న్యాక్ ద్వారా చాలా హెల్ప్ చేస్తాయి. సో మనం బేసికలీ ఇక్కడ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము బికాజ్ మనకు మంచి సిటిజన్స్ రేపటి. నా పేరు సిల్లాసియా, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేమున్నప్పుడు న్యాక్ రావడం మాకు చాలా సంతోషకరం. మా ఐడియాలజీని మేము ఇంకా చాలామందికి చూపించడానికి న్యాక్ ఉపయోగపడుతుంది అన్ని వేళలా. ఇది ఇంకా మాకు ఫ్యూచర్ తరాలకు కూడా యూజ్ఫుల్ అవ్వాలని మేమందరితోని, మా ఫ్యాకల్టీ కూడా బాగుంటారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా నేచర్ కూడా చాలా బాగుంటుంది. సో మా ఫ్యాకల్టీతో మాకు కన్వర్జేషన్ కూడా చాలా ఎక్కువ నడుస్తుంటుంది. అది వేరే వాళ్ళ ఆర్కిటెక్చర్స్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ అవ్వడానికి న్యాక్ హెల్ప్ చేస్తుంది. నా పేరు భావిక, నేను జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాను. మా కాలేజ్కి న్యాక్లో ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మా జూనియర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మా కాలేజ్కి వచ్చిన రికగ్నిషన్ వల్ల మాకు కూడా అన్నిట్లో హెల్ప్ అవుతుంది. విద్యా, వైద్య, సామాజిక సేవా రంగాల్లో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రవణ్ కుమార్ వెంకట అన్నారు. ఫిల్లింగ్ క్లబ్లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ 28వ ఇన్స్టాలేషన్ సెరమనీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రోటరీ సేవలను విస్తరించాలని ఆయన సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ కొత్త అధ్యక్షుడిగా టీఎంఎన్ చౌదరి, సెక్రటరీగా రాధేశ్యామ్ తివారీతో పాటు టీం సభ్యులు రోటరీ గవర్నర్ శరత్ చౌదరి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తాము ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన అధ్యక్షులు టీఎంఎన్ చౌదరి తెలిపారు. ఈ రోటరీ జిల్లా 3150లో 110 రోటరీ క్లబ్లు ఉన్నాయి. తెలంగాణలో మళ్ళీ ఆంధ్రాలో 2 జిల్లాలు. దాంట్లో ఒక చాలా మంచి క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఒక స్కిన్ బ్యాంక్ పెట్టారు. మళ్ళీ ప్రతి రైల్వే స్టేషను, బస్లో వాళ్ళు ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి కియాస్క్ పెట్టున్నారు. మళ్ళీ ఎన్నో స్కూళ్ళకి స్కూల్ బెంచ్లు ఇచ్చున్నారు. ఈ ఇయర్ వాళ్ళకి కొంచెం క్యాన్సర్ మీద, క్యాన్సర్ అవగాహన మీద, క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీద, క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ఫోకస్ చేయాలని వాళ్ళ అభిప్రాయం. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ జిల్లా తరఫు నుంచి మేము సపోర్టింగ్ దెమ్ ఇన్ ఆల్ దర్ యాక్టివిటీస్. సామర్పేట మండలం పోతాయపల్లి గ్రామంలో కర్ణాటక ముఠా దిగింది. ఈ దొంగల ముఠా ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి యత్నించారని పోలీసులు తెలిపారు.
ముఠా సభ్యుల నుండి కత్తులు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ధనవంతులను టార్గెట్గా చేసి చోరీ చేసేందుకు ముఠా సభ్యులు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. డెకాయిటీ గ్యాంగ్లను చేసి పట్టుకున్నారు పోలీసులు. చింతల రామ్రెడ్డి, సలీం, భూమయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో 4 నిందితులు ఉన్నారని తెలిపారు. షామీర్పేట పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న గ్రామంలో పోతాయిపల్లి గ్రామ సమీపంలో ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ల మీద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని పట్టుకుని అదుపులోకి తీసుకుని ప్రాపర్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లను టార్గెట్గా చేసుకుని వాటిని రక్కీ చేసి ఒక కిరాయి గ్యాంగ్ను పిలిపించుకుని వాటి ద్వారా దోపిడీలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఈ దానిలో భాగంగానే రక్కీ కోసం వచ్చినట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక కేసు రిజిస్టర్ చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించి వారి దగ్గర నుంచి ఒక 2 నైఫ్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక తార్ జీబు, ఒక ఆటో స్వాధీనపరుచుకుని మిగిలిన ఎవరైతే పారిపోయి ఉన్నారో బయట నుంచి కర్ణాటక, కేరళ నుంచి వీళ్ళ హైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిరో డబ్బులు పంపించి వాళ్ళని పిలిపించుకొని ఈ నేరం చేయడానికి ఏదైతే ప్లాన్ చేసిరో వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను నియమించి వారి ద్వారా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసినటువంటి 4 వ్యక్తులను సరైన చట్టపరమైన చర్య కొరకు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది.